బిగ్ బాస్ చూస్తున్నారు సీజన్ 8 చూస్తున్నాం మేడం. ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకు ముందు లాస్ట్ 7 సీజన్స్ లో ఉన్నంత ఆ ఇంతియాజం ఇప్పుడు కనిపించట్లేదు. అంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లా చూడడానికి. అంటే నాగమణి కంట మీద ఒపీనియన్ ఏంటి? నాగమణి కంటే భయ్య సింపతికి వాడు గట్టిగా వాడేస్తున్నాడు భయ్య. ఆయన నాకు మరి వాడొచ్చు కానీ మరి అంత డెప్త్కి వెళ్ళొద్దని నా ఒపీనియన్. ఎందుకంటే ఆయన ఏడ్ చేయడం, ఆయన స్లాంగ్ కూడా మన నార్మల్ గా మగవాళ్ళు మాట్లాడిన స్లాంగ్ లా లేదు. అది ఆ పింకీ ఆ ఆ కేటగిరీ లాగా ఉందా భయ్య. ప్రాపర్ గా మాట్లాడితే కరెక్ట్ గా స్టాండర్డ్ ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు అభయ్ నవీన్ ఉన్నారు కదా, ఆయన నాగమణి కంటని నామినేట్ చేశారు కదా, పాయింట్స్ మీకు ఎలా అనిపించాయి? అభయ్ భయ్య కరెక్ట్ గా మాట్లాడారు. ఎక్కువ తక్కువ అనిపించలేదు. ఆయన వచ్చిన స్టార్టింగ్ లోనే చెప్పారు, బిగ్ బాస్ చెప్పింది అన్న రూల్ ని బయటికి పంపించండి అని. సో ఆయన అదే మాట మీద ప్రాపర్ పాయింట్స్ పెట్టారు. నాగమణి కంటే కూడా ఆయనతో ఏకీభవించాడు కదా. సో ఆయనతో ఏకీభవించాడంటే ఆయన ఒప్పుకున్నట్టే. నాగమణి కంటే కూడా సింపతి కార్డు వాడుతున్నాడు. అభయ్ భయ్య కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు పృథ్వీ బేబక్ నామినేట్ చేశారు కదా, సో ఆ నామినేషన్ మీకు ఎలా అనిపించింది? ఫేరా అన్ఫేరా? పృథ్వీ భయ్య ఆయన ఇంకా లైమ్ లైట్ లో ఉన్నాడు. చూద్దాం. ఆయన మాట్లాడితే కాస్త కోస్త మన తెలుగు కూడా అంత ప్రాపర్ గా రావట్లేదు. మాట్లాడి ట్రై చేస్తున్నాడు. కానీ బేబక్ ని అందరు కలిసి టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆవిడ ఏజ్డ్ కాబట్టి ఫస్ట్ వీక్ ఎలాగో ఆవిడకి ఓట్స్ పడవు కాబట్టి ఆవిడ కూడా నాకు తెలిసి అర్థమైపోయి ఉంటది ఈ పాటికి. అది ఓకే. ఇప్పుడు నాగమణి కంట ఉన్నారు కదా, విష్ణుప్రియతో 3 days 4 days అలాగా మింగిల్ అయ్యి వాళ్ళిద్దరూ మాట్లాడుతూ మదర్ గురించి కూడా మాట్లాడారు కదా, సో అదంతా మాట్లాడి లాస్ట్ తన్ని నామినేట్ చేయడం ఎలా అనిపించింది? కరెక్టే. లాస్ట్ లో మిమ్మల్ని చెక్ చేయడానికే ఈ 3 days 4 days మీతో ట్రావెల్ చేసానని చెప్తే అందరూ ఒకసారి షాక్ అయ్యారు. ఇడవడరా బాబు, వీడు చెక్ చేయడం ఏంటి? ప్రాపర్ గా గేమ్ ఆడి వచ్చినప్పుడు లేకపోతే చెప్పేసి చెప్పాలి. అదే అందరి ముందు చెక్ చేస్తున్నా చెప్పడం నేను కూడా కొంచెం అది నాకు కూడా అది అంత ప్రాపర్ గా అనిపించలేదు. విష్ణుప్రియ కూడా వెంటనే అది ఎక్స్ప్రెస్ చేశారు. నువ్వు ఇన్ని రోజులు ఒక సింపతి కార్డ్ వాడి నీతో తిప్పించుకున్నావు, ఇప్పుడు సడన్ గా వచ్చి చెక్ చేయడానికి నీతో అది తిరిగానని చెప్తే ఎలాగో తమ్ముడు అని చెప్పి అన్నారు కదా. నాకు అది విష్ణుప్రియ ఫార్ బెటర్ అనిపించేది ఆ పాయింట్ లో. ఇప్పుడు సీత బేబక్ ని నామినేట్ చేశారు కదా, అంటే 2 curries 3 curries అని, అది సిల్లీ రీజన్ లా అనిపించిందా, ఎలా అనిపించింది? బేబక్ మీద అందరూ సిల్లీ రీజన్స్ వేశారు. ఆవిడ కూడా ప్రాపర్ గా డిఫెన్స్ చేసుకోవట్లేదు. ఆవిడ కూడా డిఫెన్స్ చేసుకుంటే బాగుండేది. ఆవిడ అసలు డిఫెన్స్ చేసుకోవట్లా. ఓకే 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 ఆవిడ కూడా అలాగే ఉంది కాబట్టి జనాలు కూడా ఓకే ఓకే అంటారు. ఇంకా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు బేబక్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.